విరామం తర్వాత కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శంకర్ మంచి గారు, మనం చూస్తే చాలా సందర్భాల్లో చాలామంది ప్రస్తావిస్తూ ఉంటారు, అంటే చాలామంది భావన శనిదేవుడు కష్టాలను ఇస్తాడు, అలాగే యోగాన్ని కూడా అనుగ్రహిస్తాడు అని. మరి రెండు ఎలా సాధ్యం? ఈ యోగాల్ని కష్టాలని కలిపి 3 రకాలుగా జ్యోతిశాస్త్రం విభజిస్తుందమ్మా. ఆయుర్విపత్తి పరవంచన శక్తిమోహ వాతవ్యథ నిధన కారణ జీవనాని అని చెప్తుంది. మాలిన్య వస్త్ర భయశీసక దుర్మతిత్వ శూద్రాలులాయ విషయం భృతక అర్కసూనోహో. నీచమైన భావనలు, నీచమైనటువంటి మానసిక స్థితికి శని కారణం. అంటే ప్రధానంగా డిప్రెషన్. మాలిన్య వస్త్రములు అంటే వస్త్రములు, మంచి వస్త్రాలు కట్టుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి కష్టాలని కలిగిస్తుంది. ఆర్థిక నష్టాలు, మోసపోవటం. ఆయుర్విపత్తి ప్రధానంగా ఆయుర్దాయం తగ్గటం, ఆరోగ్యం లేకపోవటం, ఖర్చులు ఎక్కువ అవటం, మోసపోవటం, ప్రమాదాలు, ఇలాంటివన్నీ కూడా శని దోషాలు. ఎప్పుడు వస్తాయి? ప్రప్రథమంగా జాతక చక్ర రీత్యా దశాస్థానం అనుకూలంగా లేకపోతే వస్తాయి. శని దశ బాగా లేకపోతే వచ్చేవి దోషాలు. ఇంకా ఎప్పుడు వస్తాయి? దశ బాగున్నా దశ బాగా లేకపోయినా ప్రతి నక్షత్రానికి జాతక రీత్యా ప్రధానంగా 3 దశలు వస్తాయి. ఒకటి అర్ధాష్టమ శని దశ, ఒకటి అష్టమ శని, అలాగే ఏలినాటి శని. ఈ ఏలినాటి శని దోషకాలంలోనైనా ఈ కష్టాలు వస్తాయి, అష్టమ శని సమయంలోనైనా కష్టాలు వస్తాయి, అర్ధాష్టమ శని కాలంలోనైనా కష్టాలు వస్తాయి. ఈ కష్టాలు వచ్చినప్పుడు కొద్దిగా ఆయన ఇబ్బంది కలిగిస్తారు. వెళుతూ వెళుతూ ఏలినాటి శనిలో మేలు చేసి వెళతారు. ఏలినాటి శనిలో చేసేటటువంటి మేలు ఏమిటయ్యా అంటే ధనాన్ని ఆస్తుల రూపంలో మారుస్తారు, స్థిరాస్తి రూపంలో మారుస్తారు. స్థలాలు కొనుక్కోవటం, ఇల్లు కట్టుకోవటం, కార్లు కొనుక్కోవటం, వాహనాలు కొనుక్కోవటం, ఆభరణాలు చేయించుకోవటం. అంటే చర రూపంలో ఉన్నటువంటి ఐశ్వర్యం స్థిర రూపంలోకి మారుతుంది. మరొక విధంగా కుటుంబంలో వివాహాది శుభ కార్యక్రమాలు జరగటం. ఇప్పుడు వివాహాది శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం కుటుంబంలో ఏర్పడ్డా అవి చేయకుండా మనం ధనాన్ని అలాగే దాచుకుంటూ ఉన్నట్టయితే ఆ డబ్బు రోగాల రూపంలో ఖర్చు చేస్తాడు. కాబట్టి ఏలినాటి శనిలో జరిగేటటువంటి మంచి ఏమిటయ్యా అంటే ఏదైనా మనకు అవసరమైనటువంటి శుభ కార్యక్రమాలు కనుక ఉన్నట్లయితే, మనం స్థిరపడాలి కనుక అనుకున్నట్లయితే ఆ స్థిరానికి సంబంధించినటువంటి అంశాలకై మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని రుణం చేసైనా సరే ఆ ఏలినాటి శనిలో ఆ పనులు మొదలు పెట్టమన్నారు. అంటే ఉదాహరణకు మనకి ఇల్లు లేదు, ఏలినాటి శని వచ్చింది, అప్పుడు గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తే కలిసి వస్తుంది. ఆయన ఏంటి, ఏదో ఒక విధంగా ధనాన్ని ఖర్చు చేయటం, మనకు అనుకూలంగా మన పిల్లలకు అనుకూలంగా ధనాన్ని ఖర్చు చేసుకునే ప్రయత్నం చేస్తే ఆయన మేలు చేసినట్టుగా భావించాలి. ఏవీ చేయలేదండి నేను అలాగే ఉన్నానండి అంటే మొట్టమొదటి యోగం ఆరోగ్యం పైన చూపిస్తారు. రెండవది మానసిక దుర్మతిత్వం వల్ల వ్యసన సంబంధమైనటువంటి దోషాలకి కారణమైనటువంటి పనులు చేసి మన ధనాన్ని ఆ విధంగా ఖర్చు చేస్తాం. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవటం ఇలాంటివి కనుక చేసినట్లయితే శని యోగాన్ని ఇస్తాడు, మేలు చేస్తాడు. అయితే ఇక్కడ మనం చేసేటటువంటి యోచన, శని అనగానే ఏంటి? మందగ్రహం. శని అనగానే మనకి చెడు, శని అనగానే భయం, శని అనగానే పాపం. చీకటి కార్యాలకి పాపానికి సంబంధించినటువంటి చంచల సంబంధమైనటువంటి పనులన్నిటికీ శని. కాబట్టి శని త్రయోదశి ఎప్పుడొచ్చినా తప్పనిసరిగా శని ధ్యానం చేయాలి, లేదా మనకి చేతనైనంతలో అభిషేకం చేయాలి. ఏమీ వీలు కాకపోతే కాకులకి కొంచెం ఆహారం అన్నా పెట్టాలి. శని వాహనం కదండి, అలా చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఈ శని త్రయోదశి రోజున అసలు ఎన్ని ప్రదక్షిణాలు చేయాలంటారు నవగ్రహాలకు? ఎప్పుడైనా ప్రదక్షిణం అనగానే 3 ప్రదక్షిణాలు చేయాలమ్మా. ప్రదక్షిణం అంటే ఒకసారి తిరగటము. ఆత్మ ప్రదక్షిణం ఎప్పుడు కూడా 3 సార్లు తిరుగుతూ పాపోహం పాప కర్మాహం ప్రదక్షిణం చేయడం వల్ల పాపం పోతుంది. ఎందుకండి పుణ్యోహం పుణ్యకర్మాహం అని చెప్పచ్చు కదా. పూజ అంతా చేసిన తర్వాత కదా ప్రదక్షిణం. మొదలే ప్రదక్షిణంతో మొదలు కాదు కదా పూజ. అయితే ఇక్కడ దేవాలయంలో మాత్రం ప్రదక్షిణం చేసిన తర్వాతనే లోపలికి వెళ్ళి ప్రధాన దైవాన్ని దర్శనం చేస్తాం. ఇక్కడ నవగ్రహాల దగ్గర కూడా స్వామికి నమస్కారం చేయాలి అంటే ముందు ప్రదక్షిణం చేయాలి. ఇంట్లో చేసుకునేటప్పుడు పూజంతా చేసుకొని పూజ చివరిలో హారతి ఇచ్చి హారతి అయిన తర్వాత ఆత్మ ప్రదక్షిణ నమస్కారంతో పూజ పరిసమాప్తమవుతుంది. కానీ ఈ శని దగ్గర దేవాలయాల్లో
ఎక్కడైనా సరే మనం గుడికి వెళ్ళినప్పుడు అక్కడ మాత్రం మనం ముందుగా ప్రదక్షిణం చేయాలి. ఆ ప్రదక్షిణాలు ప్రధానంగా 3 సార్లు చేయాలి. ఓపిక ఉన్నట్టయితే శనిగ్రహము 7వ గ్రహం 7 ప్రదక్షిణాలన్నా చేయాలి. శని తరపున 9 చేస్తే మంచిది, 11 చేస్తే అత్యద్భుతం. ఇకపైన వారి యొక్క శరీర ధర్మాన్ని బట్టి చేసుకోవాలి. అయితే ఈ శని త్రయోదశి రోజున మీరు చెప్పినట్టుగా ఇట్లాంటి పూజాధికాలు చేయటం అనేది చాలా విధి అని చెప్పారు. ఒకవేళ ఇవి ఆచరించలేని వారికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా అండి? వారి పేరున దేవాలయంలో ఉన్నటువంటి అర్చక స్వాముల వారు పూజ నిర్వహించవచ్చు. వారి గోత్రం పేరు చెప్పి చేయవచ్చు. అయితే కేవలం మనం ఫోన్ చేసి చెప్పకూడదు. ఆ ద్రవ్యం అన్నా ఇచ్చి వాళ్ళకి ఇచ్చి నమస్కారం చేసి చెప్పాలి. లేదా ఆ రోజున ఈ శనికి ఇష్టమైనటువంటి నువ్వులు అలాగే బెల్లము కలిపినటువంటి ఆ చిమ్మిరిని శని భగవానుడికి నైవేద్యం పెట్టాలి. లేదా కొన్ని నువ్వు జీడీలన్నా కొన్ని దానం చేయాలి. మనకి ఈ సాయి దేవాలయాల్లో చూస్తే మనం ఎక్కువగా ఈ జీడీలు ఇస్తుంటారు. నువ్వు జీడీలు ఏమిటాయి అంటే శని పరిహారమే. అన్ని గ్రహాల్లోకి అంటే ఈ 9 గ్రహాల్లోకి బాగా ఇబ్బంది కలిగించే గ్రహం శని గ్రహం. ఎందుకండి అంటే ప్రధానంగా ఆలోచన. ఈ ఆలోచనని తప్పుదోవ పట్టించేటటువంటి అవకాశం పాపం వల్ల కలుగుతుంది. అది నిజానికి శనిగ్రహం ఏం చేయదండి, శనిదేవుడు ఏం చేయడండి. మన ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి అంటే మనం కొద్ది రోజుల క్రితం చేసినటువంటి పనులు, కొన్ని జన్మల క్రితం చేసినటువంటి పనులు, ఆ పనుల ఆ కర్మల సారాంశం మనకి భయాన్ని కలిగిస్తుంది. సరిగ్గా చేయలేదేమో అనే అనుమానం కలిగిస్తుంది. అవుతుందో లేదో అనే ఒక రకమైనటువంటి చంచలంగా మనకు ఉంటుంది మనస్సు. ఎట్లా అవుతుందో ఏంటో అని ఆదుర్ద వస్తుంది. ఆదుర్ద వచ్చిందా, అపనమ్మకం వచ్చిందా, శని దోషం ఉన్నది. అదే శని. ఆ దోషం పోవటానికి ఈ దైవాన్ని ఆరాధించమన్నారు. విఘ్నాలు పోవటానికి గణపతిని ఎలా ఆరాధించమన్నారు, ఐశ్వర్యం రావడానికి లక్ష్మిని ఎలా ఆరాధించమన్నారు. శని దోషం అంటే ఏమిటయ్యా అంటే పాపములు. పాపం అంటే భయము. పిల్లలు భయపడుతుంటారండి, పిల్లలు చదువులో మందంగా ఉంటారండి. అప్పుడు ఏం చేయాలి? వెంటనే వారి పేరు మీద ఈ శని త్రయోదశి నాడు అభిషేకం చేయించాలి. వెంటనే వాళ్ళు చైతన్యవంతులు అవుతారు. ఎంత చెబుతున్నా ఉత్సాహం రావట్లేదండి, నిరుత్సాహంగా ఉంది, జీవితం మీద విరక్తి కలుగుతోందండి, బతకాలని ఆశ లేదండి. కొంతమంది అంటుంటారు ఇంకా ఉండి ఏం చేస్తామండి అంటూ ఉంటారు. ఇదంతా ఏమిటి? పాపం, నిరాశ. అందరూ ఉన్నా కూడా వాళ్ళతో సుఖంగా ఉండలేరు. మనం మంచి బట్టలు వేసుకున్న ఎదుటి వాళ్ళు చూడలేరు, కొంతమంది ఓర్చలేరు. అసూయ, జలసి ఇవన్నీ కూడా ఉంటాయి మనకి. రాగద్వేషములు ఉంటాయి. ఈ దోషములన్నీ తొలగటానికి శని త్రయోదశి నాడు శని ఆరాధన చేయటం, తైలాభిషేకం చేయటం, నీలం పుష్పాలతో, నీలం శంకు పుష్పాలతో అభిషేకం చేసిన తర్వాత అర్చన చేయటం, అలాగే తిలలతో ఈశ్వరుణ్ణి అర్చించడం, తిలాక్షతలతో ఎవరైతే ప్రదోష సమయంలో శివారాధన చేస్తారో వాళ్ళకి శని దోషం తప్పనిసరిగా పోతుంది. శంకరమచ్చి గారు, మనం చూస్తే ఈ శని త్రయోదశి రోజున శనిదేవుడి దగ్గర కొంతమంది దీపారాధన చేసేటప్పుడు అందులో మొలలు కూడా వేస్తూ ఉంటారు కదండి, అది తప్పనిసరిగా వెయ్యాలా అండి? అంటే శనికి ఇష్టమైనది ఇనుము. ఇనప పాత్ర దానం చేయటం, ఇనప వస్తువులను దానం చేయటం మంచిది. శనివారం నాడు ఇనప వస్తువులు కొనకూడదు, తీసుకోకూడదు. అయితే ఇక్కడ ప్రధానంగా దీపారాధన వరకు మాత్రం మట్టి ప్రమిదలోనే నువ్వుల నూనె వేసి ఆ తెల్లని ఒత్తిని వెలిగించి శని భగవానుడికి సమర్పణం చేయాలి. అప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది. అక్కడ మొలలు వేయకుండా ఉంటే మంచిది. ఈ శని త్రయోదశి రోజున దోషం ఉన్న వాళ్ళే పూజ చేసుకోవాలంటారా, దోషం లేని వాళ్ళు కూడా పూజ చేయాలంటారా? ఎవరైనా సరే పూజ చేయాలి. ఎందుకంటే శని త్రయోదశి అలభ్యములు, అలభ్య పర్వాల్లో ఉన్నటువంటి పండుగ అది. ఫలానా మాసంలో, ఫలానా నెలలో, ఫలానా తిథితో, ఫలానా నక్షత్రంతో కూడి వస్తుంది అని చెప్పే పండుగ కాదు. ఇది వినాయక చవితి లాంటి పండుగ కాదు. అంటే ప్రత్యేకంగా ఒక మాసానికి సంబంధించింది కాదు. కాబట్టి అలభ్యం. ఒక సంవత్సరంలో శని త్రయోదశి రావచ్చు, రాకపోవచ్చు. ఒక సంవత్సరంలో 2 రావచ్చు, ఒక మాసంలోనే 2 రావచ్చు. కాబట్టి శని త్రయోదశి ఎప్పుడొచ్చినా సరే అందరూ భక్తి శ్రద్ధలతో ఆ శనిదేవుణ్ణి ఆరాధించడం. ఏవి చేత కాదండి అన్నప్పుడు నీలాంజన సమాభాసం రవిపుత్రంజమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. శని బాధలు, నరక బాధలు, ఈ దుష్ట సంబంధమైనటువంటి ఆలోచనలు పోవాలంటే ప్రతి వ్యక్తి శనివారం త్రయోదశి కలిసినాడు కనీసం నమస్కారం చేయాలి, ప్రార్థన చేయాలి. అవకాశం ఉంటే శని దర్శనం చేయండి. శని విగ్రహాన్ని ఎప్పుడు, నవగ్రహాలను ఎప్పుడు ముట్టుకోకూడదు. ఆకాశంలో ఉంటే మనం వెళ్ళి ముట్టుకుంటున్నామా?
ముట్టుకోవట్లా. వాటికి ప్రతీకగా మనం పెట్టుకున్నాం. అవి ఎప్పుడు అర్చక స్వాములు వాళ్ళే దాన్ని ఆరాధిస్తారు. మనం దూరం నుంచే దండం పెట్టుకోవాలి. మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనం నువ్వులు వేసి నూనె వేసి అక్కడ వారు చెప్పిన విధంగా మనం అర్చన చేయాలి. తర్వాత నీల పుష్పాలతో పూజ చేయాలి. దోషం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా చేయాలి. దోషం లేని వాళ్ళు చేస్తే రాబోయే కాలంలో వచ్చేటటువంటి దోషాలని తగ్గించుకోవచ్చు. ఈ శని త్రయోదశి రోజున ఈ శని ఆరాధన కుటుంబ సమేతంగా అందరూ చేయాలంటారా, లేకపోతే ఎవరికి వారు వ్యక్తిగతంగా చేసుకోవచ్చు అంటారా? ప్రధానంగా ఏ పూజ చేసినా కూడా వివాహమైన వారు భార్యా సహితంగా చేయాలండి. భర్త ఎక్కడ ఉద్యోగానికి వెళ్ళారంటే ఆయన తరపున నేను వెళ్ళి నూనె పోస్తానంటే అది రెండవ పక్షమే అవుతుంది. అదే ఆచారం అవుతుంది. భవిష్యత్ తరాలకు మనం అది తప్పుడు సంకేతాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఎప్పుడూ కూడా దంపతులు చేసుకోవటం ఉత్తమం. ఏ పని చేసినా పిల్లలకు దోషం ఉన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గరుండి పిల్లలతో చేయించాలి. విడివిడిగా చేసుకోవటం అనేది ఇక తప్పనిసరి అయినప్పుడు అవకాశం ఉన్నవాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు బ్రహ్మచారులు విడిగా చేసుకోవచ్చు. లేదు మరీ చిన్నపిల్లలు అయితే తల్లిదండ్రులతో కలిసి చేయాలి. కుటుంబ సమేతంగా చేసేదే దైవారాధన. శని ఆరాధన చేసిన తర్వాత స్నానం చేయాలంటారా? మంచి ప్రశ్న అమ్మా. తప్పనిసరిగా స్నానం చేయాలమ్మా. శని పూజ చేసినప్పుడు మాత్రము ఇంటికి వచ్చి శని హోమం చేసుకున్నా, శని పూజ చేసినా, శని ఆరాధన చేసినా ఆ దేవాలయం నుంచి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారి తల మీద స్నానం చేయటం మంచిది. కేశాలకి సంకేతంగా దరిద్రాన్ని చెప్తాం. దారిద్ర్య పరిహారార్థమై మనం నవగ్రహాల్లో శనిని ఆరాధించినప్పుడు మళ్ళీ తిరిగి గృహానికి వచ్చి ఒక్కసారి స్నానం చేసి ఆ ఇంట్లోని వస్తువులన్నీ మనం ముట్టుకోవచ్చు. మళ్ళీ ఒక్కసారి దీపారాధన చేసుకొని మన పనులు మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ శని దోషము ఎక్కడైనా సరే పట్టుకుంటుంది. గట్టిగా సరిగ్గా కాళ్ళు కడుక్కోకపోయినా, ఆ శీలమండలాలు తడవకపోయినా అక్కడ శని ఉంటాడు. అందుకని పూజ అయిన తర్వాత ఎందుకండి, పూజాఫలం కదా వచ్చేది. అంటే దోషం తొలగటం కోసమే, భయం పోవటం కోసమే, పాపం పోవటం కోసమే మనం చేస్తున్నాం. కాబట్టి పాపం అనేది మనస్సుకు సంబంధించింది. కాబట్టి పాపం తొలగింది అని చెప్పటానికి ప్రతీక స్నానం. అందుకనే స్నానం చేస్తే పాపహరం. అయితే ఇప్పుడు శని పూజ చేసిన తర్వాత శివుణ్ణి దర్శించినా, లేకపోతే ఆలయంలో ఉన్న ప్రధాన దేవతను దర్శించినా కూడా దోషం ఉండదంటారు కదండి? అవునమ్మా, ఉండదు. అది చేసుకోవటం మంచిదే. కానీ ఇక్కడ పాపం అనే పదం వాడుతున్నాం. శని పూజ చేసినప్పుడు మాత్రమే స్నానం. నవగ్రహాల్లో ఏ హోమం చేసినా వెంటనే ఒకసారి స్నానం చేయటం ద్వారా సత్ఫలితాలు పొందటానికి. ఎందుకంటే ఆ కేశముల్ని పట్టుకొని కొంచెం గ్రహదోషం ఉండవచ్చు. పూజ అంతా అయిపోయినా సరిగ్గా చేసి ఉండవచ్చు, చేసి ఉండకపోవచ్చు, ధ్యాస కుదిరి ఉండవచ్చు, కుదిరకపోవచ్చు. మనకి ఆ మహర్షి తత్వము, ఆ జ్ఞానము, ఆ ఋషితత్వం ఉంటే అవసరంలా. అసలు పూజలు కూడా అవసరంలా, మనసులోనే ధ్యానం చేయొచ్చు. కానీ పూజ చేసిన తర్వాత శని ఆరాధనలో మాత్రం స్నానం చేయటం వల్ల ప్రశాంతత పెరుగుతుంది. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి శని త్రయోదశికి సంబంధించిన ఎన్నో విషయాలను మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.